హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ, అలాగే మీకును మరియు మీ కుటుంబ సభ్యులకి మన జయదేవ్ అకాడమీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ మనం వీడియోలోకి వెళ్దామండి. ఒక శుభవార్త అయితే నిన్న విన్నామండి. గుడ్ న్యూస్. లాస్ట్గా మిగిలిపోయినటువంటి ఏపీ డిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగినవి అడగనవి అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేశారండి. ఇక లాస్ట్గా మిగిలిపోయిన మెగా నోటిఫికేషన్లో ఏపీ డిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. అలాగే మన హానరబుల్ విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా నిన్న తెలియచేసినటువంటి ఇచ్చినటువంటి ప్రకటన ఏమిటంటే, సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఏపీ డిఎస్సి మీద ఒక ప్రకటన చేస్తాము, నోటిఫికేషన్ కూడా ఇస్తాము, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మేము ప్రకటిస్తామని నిన్నైతే తెలియచేశారు. తద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో ఈ పాటికే డిఎస్సి గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు. ఆ తర్వాత అయితే మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఇప్పటికే చాలా ఫోన్లు చేశారండి. మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా గ్రామ వార్డు సచివాలయం ఏపీడిఎస్ఏ మిగిలిపోయింది కదా, ఈ రెండు మెగా నోటిఫికేషన్లు, మరి వీటికి సంబంధించినటువంటి మెగా నోటిఫికేషన్లు డిఎస్సికి అయితే క్లియర్ అయిపోయింది కదా సార్. డిఎస్సికి సంక్రాంతి తర్వాత అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత, అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రకటన చేశారు కదా సార్. మరి గ్రామ వార్డు సచివాలయం సంగతి ఏంటి సార్ అని చాలామంది ఫోన్లు చేశారండి. అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్ నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే మొదటి నుంచి ప్రతి నోటిఫికేషన్ ఇవ్వరు, రాదు అనేసి కాన్సెప్ట్లోనే ఉన్నామండి. అయితే ఇప్పటివరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వద్దు అని చాలాసార్లు యాజిటేషన్ చేశారు. తద్వారా నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇంకా మిస్లేనియస్ నోటిఫికేషన్ కూడా పుంకాలుగా ఇచ్చారండి. దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మెగా నోటిఫికేషన్ అంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు అయితే ఇప్పటికే ప్రిపరేషన్లో ఉన్నారు. అలా ఆ నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే అంతకుముందు ఏపీపీఎస్సీ నుంచి ఏ నోటిఫికేషన్ రావని చాలా మనం బాధపడ్డాం. నోటిఫికేషన్లు అన్నీ వచ్చినాయి. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎంత యాజిటేషన్ జరిగిందో మీకు తెలుసు అండి. ఏదంటే యానిమల్ హస్బెండరీ స్టడీకి సంబంధించి ఆ పోస్టులు అయితే క్లస్టర్ వ్యవస్థ తీసుకురావడం, తర్వాత ఆ పోస్టులు ఇంకా ఎక్సెస్ ఉండి అనుకోవడం, ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం, ముందస్తుగా గ్రామ వార్డు సచివాలయంలోనే యానిమల్ హస్బెండరీ స్టడీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎగ్జామ్ జరగడం, మళ్ళీ ఇంకా 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి రిజల్టు, మరి ఈ నెలాఖరికే పోస్టింగ్ ఇచ్చే రూపంలో ఇక్కడ అధికారులు అయితే ఆ ప్రయత్నంగా చర్యలు చేపట్టారండి. కాబట్టి మనం రాదు, నోటిఫికేషన్ ఇవ్వరు అనుకున్నవి అన్నీ వచ్చేసినాయి. ఇన్క్లూడింగ్ ఏపీడిఎస్సి కూడా లైన్ అనేది క్లియర్ అయిందండి. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూసేటటువంటి అభ్యర్థులు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం మనందరూ తెలుసండి. దీనికి సంబంధించినటువంటి 15,000 ఉద్యోగాలకైతే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది నిరుద్యోగులు కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే 1.0లో 2.0లో వచ్చేసరికి ఇవి పర్మనెంట్ కావు, 15,000 కన్సాలిడేట్ పే అని చాలామంది దాని మీద ఒక నిరుత్సాహం అయితే వ్యక్తం చేస్తూ ఎక్కువ మంది అప్లై చేయలేదండి. జాయిన్ అయిన కొంతమంది కూడా మీ పర్మనెంట్ కావు అనే ఉద్దేశంతో కొంతమంది రిజైన్ చేశారు. ఇప్పుడైతే తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. వారిలో కొంతమంది కూడా మళ్ళీ అప్లై చేద్దాం అని సిద్ధమయ్యారండి. ఇక అందరూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిట్యువేషన్ ఏంటంటే డిఎస్సి క్లియర్ అయిపోయింది, అనుకున్న నోటిఫికేషన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఏపీ డిఎస్సికి సంబంధించి మీరందరూ ఎవరిని అడిగారు? కన్సర్న్డ్ మినిస్టర్ని, ఎవరిని? విద్యాశాఖ మంత్రి గారిని అయితే మీరు కన్సల్ట్ అవ్వడం, అర్జీలు ఇవ్వడం కావచ్చు, మీ యొక్క విధానంలో మీ యొక్క తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రకరకాలుగా దానికి సంబంధించిన మీ విజ్ఞప్తులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. వారి చెవితో విన్నారు, చెవి ఒగ్గారు. తద్వారా నోటిఫికేషన్ మీద అయితే మీకు ఈ సంక్రాంతికే మంచి
ప్రకటన అయితే విద్యాశాఖ మంత్రి గారు రిలీజ్ చేశారు. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవుతున్నారు. ఇక మనం అనుకున్నటువంటి 2 నోటిఫికేషన్లో ఈ యొక్క మెగా నోటిఫికేషన్ అయితే క్లియర్ అయిపోయింది. మీ యొక్క అర్జీలు కావచ్చు, విన్నపాలు కావచ్చు, మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. తద్వారా రెక్టిఫై జరిగింది. మరి గ్రామ వార్డు సచివాలయానికి ఎవరికి ఇవ్వాలండి అనేది ఇక్కడ సమస్య. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్టర్ ఎవరు, లేకపోతే కన్సర్న్డ్ అధికారులు ఎవరు అనేది తెలియకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రకటనలు రావటం లేదండి. అయినప్పటికీ నేను నా వ్యక్తిగత సమాచారంగా మీకు చెప్పాలనుకుంటే, నేను కలెక్ట్ చేసినటువంటి సమాచారం చెప్పాలనుకుంటే, గ్రామ వార్డు సచివాలయం మీద కూడా ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మెగా నోటిఫికేషన్ ఇక లాస్ట్గా ఇక అన్నీ అయిపోయినాయండి. మనం అనుకున్న నోటిఫికేషన్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్ చేసే ఉద్దేశంలో ఉంది. క్లియర్ చేసింది. మెగా నోటిఫికేషన్ అయినటువంటి ఈ యొక్క డిఎస్సి మీదే స్పష్టమైనటువంటి క్లియర్ అయినటువంటి అవగాహన లేదు. అలాంటి దాని మీదే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయితే ఒక ప్రకటన చేశారు. కాబట్టి డిఎస్సికి సంబంధించిన క్లోజ్ అయిపోయింది. ఇక అభ్యర్థులు ఇక చదువుకోవడమే ఇక మిగిలిపోయింది. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే మళ్ళీ చెబుతున్న గ్రామ వార్డు సచివాలయానికైతే మనం ఎవరి దగ్గర ప్రకటన తీసుకోవాలంటే టోటల్గా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రకటన చేస్తుంది. అలాగే అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసాం, ఇక ఇది కూడా ఇస్తే పోతుంది అన్నటువంటి ఒక థాట్కి అయితే రావచ్చు. వచ్చింది కూడా నేను అనుకుంటున్నా. అన్ని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలను చెప్తున్నా, దయచేసి క్లెయిమ్ చేయదండి. నాకు తెలిసినటువంటి సమాచారమే మీకైతే నేను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మన అభ్యర్థుల యాస్పిరెంట్స్ చాలా నెలల నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నారండి. సీరియస్గా ఒకే ఎగ్జామ్ కావాలి, తక్కువ రోజుల్లో రిజల్ట్ కావాలి, ఉద్యోగం అయితే రావాలి, ఆర్థిక స్థిరత్వం కావాలి, సంఘంలో గౌరవం కావాలి, ఈ ఉద్యోగాన్ని బేస్ చేసుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి ఒక థాట్లో, ఒక ఆలోచనలు ఉన్నటువంటి అభ్యర్థులైతే ఎక్కువగా గురిపెట్టి కాన్సన్ట్రేషన్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ మీద ఉన్నారండి. వారికి నేను చెప్పేట నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా ఇక గ్రామ వార్డు సచివాలయం కూడా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ దిశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నాకైతే తెలిసినటువంటి సమాచారము. ఇంకా చెప్పాలంటే ఇదంతా నా వ్యక్తిగత సమాచారమే. అది మీకైతే మిమ్మల్ని కేవలం అవేర్నెస్ చేయడం కోసం, ఎక్కడ మీరు మీ యొక్క ప్రిపరేషన్ను మీరు ఆపుదల చేసి నోటిఫికేషన్ రాదు అని అనుకుంటారో అనే ఉద్దేశంతో అయితే ఫోనులు చేసే ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం రిలీజ్ చేయకుండా ఎలక్షన్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళదండి. పై అధికారులు కూడా వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయం కూడా అదే. సార్ గ్రామ వార్డు సచివాలయం సంగతి ఏంటి సార్ అంటే అది ఎప్పుడో అప్రూవ్డ్ అయిపోయినాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ అయిపోయినాయి. ఆ నోటిఫికేషన్ ఏ రోజు వచ్చిందో కూడా తెలీదు. అయినప్పటికీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ కాకుండా ఎలక్షన్కి అయితే వెళ్ళే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా చాలామంది దానికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా వారి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. టోటల్గా రాష్ట్రం మొత్తం కనుక చూసినట్లయితే ఏ మినిస్టర్ అయినా, ఇన్క్లూడింగ్ సీఎం గారైనా, మరియు అధికారులైనా, కన్సర్న్డ్ ఏ పీపుల్ అయినా, ఎవరైనా గ్రామ వార్డు సచివాలయం రిలీజ్ కాదు అని ఎవరు అంటలేదండి. ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ అనేది ఇస్తారు అని చెప్తున్నారు. అలాగే డిఎస్సి కూడా గ్రామ వార్డు సచివాలయం డిఎస్సితో పోల్చుకుంటే డిఎస్సి కంటే గ్రామ వార్డు సచివాలయం ముందు ఇవ్వాలి, ముందు వస్తుంది అనుకున్నాం. అలాంటిదే డిఎస్సి మీద నోటిఫికేషన్ ఇస్తారు అని ఒక స్పష్టమైన ప్రకటన కూడా రావడం జరిగింది. తద్వారా ఇక ఈ గ్రామ వార్డు సచివాలయం అయితే ఇక నెగ్లెక్ట్ చెయ్యరు రాష్ట్ర ప్రభుత్వం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నానండి. మన యొక్క సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఉన్నారండి, ఫోన్ చేస్తున్నారు. దయచేసి మీ ఫోన్ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్లు కూడా వస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. నేను మీతో మాట్లాడితేనే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఎవరినన్నా టెలిఫోన్ ఆపరేటర్ కనుక మాట్లాడితే ఆ సమస్యకి పరిష్కారం ఉండదండి. కాబట్టి నేను చేయగలిగినంత వరకు ఆన్సర్ చేస్తున్నాను. మిగతా వాళ్ళు దయచేసి ఈ వీడియో పూర్వకంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి సార్ సచివాలయం నోటిఫికేషన్ వస్తుందా రాదా, మేము సంవత్సరం నుంచి ఎదురు చూస్తుంది ఆ నోటిఫికేషన్ అండి, ఇవెందుకు సార్, అదైతే ఒక్కసారి ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే ప్రిపరేషన్ కూడా తక్కువ సమయము, తక్కువ కాలంలో
ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, త్వరగా ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్నాం సార్, ఇది వస్తుందా రాదని $1 మిలియన్ ప్రశ్న అండి. చాలామంది అభ్యర్థులు అయితే అడిగేటువంటి ఈ ప్రశ్న, దీనికి నేను ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఇక మిగిలింది లాస్ట్ వచ్చేసరికి ఈ నోటిఫికేషనే మిగిలింది. ఇది బంపర్గా మీకైతే వచ్చే అవకాశం అయితే మెగా నోటిఫికేషన్ రూపంలో అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా మీకు నమ్మకం కుదరకుండా ఉండకూడదు. నెగిటివ్గా ఉంటే నేనేం చేయలేను, ప్రిపేర్ కానంటారు. కాకుండా మీ ఇష్టం, మీకు ఉద్యోగం కావాలంటే తప్పదు. మేమైనా ఉద్యోగం కావాలంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి మరి ఉద్యోగం సాధించుకున్నామండి. అలాగే మీకు ఉద్యోగం కావాలంటే తప్పదు, మరి వెయిట్ చేయాలి. అక్కడ ప్రభుత్వం తరఫున ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండే ఎవరికి తెలియదు, ఏముంది నోరే కదా, రకరకాలు చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మీరు ఇన్ని రోజులు వెయిట్ చేయటం కూడా కష్టమే, ఎవరికైనా కష్టమే. ఇరుపక్షాలు వచ్చేసరికి ఇది సాధ్య సుసాధ్యాలు తెలుసుకొని మనం ప్రిపరేషన్ కొనసాగించుకుంటే మంచిది మధ్య మార్గంగా. కాబట్టి మీరు ఎవరో ఫ్రస్ట్రేషన్ అవ్వద్దండి. ఎందుకంటే ఉద్యోగం అంటే నేను మళ్ళీ చెబుతున్నా, సహనం ఓర్పు అనేది ఉన్నవారికే ఉద్యోగం అనేది సిద్ధిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేది ఒక యజ్ఞం లాంటిది, మధ్యలో యజ్ఞాన్ని ఆపొద్దండి, యజ్ఞఫలం అనేది రాదు. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇంకెన్నో రోజులు లేదు. ఎందుకంటే ఏపీ డిఎస్సి కూడా ఒక ప్రకటన చేయకపోతే ఇక డిఎస్సి గ్రామ వార్డు సచివాలయం రిలీజ్ కాదు అనుకోవచ్చు మనం, కానీ డిఎస్సి రిలీజ్ అవుతుంది. ఇక మిగిలింది గ్రామ వార్డు సచివాలయమే, లాస్ట్ వన్. అదొక్కటే ఆపి ఉపయోగం ఏముందండి? రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి జనవరిలోనే రివ్యూ చేసుకున్నారు. మరి వారికి ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలీదు. అయినప్పటికీ వాటన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ ఈ నోటిఫికేషన్ కూడా ఇస్తే మనకి నిరుద్యోగులకి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో, మెసేజ్లు పెడుతున్నారో మన వ్యూవర్స్కి దయచేసి గమనించండి. ఇక మీరు ఫోన్ చేయాల్సిన పని లేదు, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏపీ డిఎస్సి ఇస్తున్నారు. ఏపీ డిఎస్సి ముందే మన గ్రామ వార్డు సచివాలయం ముందు రిలీజ్ కావాలి, కానీ డిఎస్సి ఇస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి దాని మీద ప్రకటన చేశారు. దీని మీద స్పష్టంగా ప్రకటన చేయడానికి పంచాయతీరాజ్ ఉంది, కానీ అయితే వివిధ రకాలైన పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇందులో అవన్నీ మెర్జ్ అయి ఉన్నాయి. కాబట్టి ఎవరు స్పష్టంగా ఒక ముందుకు వచ్చి ప్రకటన చేసే అవకాశం లేదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన రోజే మనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఈ మెగా నోటిఫికేషన్ల మీద దృష్టి కేంద్రీకరించారని తెలుసు. డిఎస్సి మీద కేంద్రీకరించారు. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా ఇన్స్టెంట్గా జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది నిరుద్యోగులు దీని మీద దృష్టి సారించారని తెలుసండి. అలాగే ఏపీపీఎస్సీ కానీ చూస్తున్నట్టయితే ఎక్కువ మంది మధ్యతరగతి యువకులు గ్రూప్ 2 మీద వారి యొక్క దృష్టి కేంద్రీకరించారు. తద్వారా ఇప్పటి వరకు ఈ పోస్టులు రిలీజ్ చేయడం ద్వారా కొంతమంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ గ్రామ వార్డు సచివాలయానికి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుందో ప్రతి నిరుద్యోగి మరియు డిప్లొమాలో కేటగిరీ 2కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అందరూ ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయడానికి, వారు ఉద్యోగం సాధించడానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారండి. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయకుండా వెళ్ళరు. అందులోనూ 1-2 నోటిఫికేషన్లో చూసినట్లయితే అవి కన్సల్టేట్ పే అనుకున్నాం, 15,000 పర్మనెంట్ కాదు అనుకున్నాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉండే ప్రతి యాస్పిరెంట్ వాళ్ళని గమనిస్తున్నారు. వాళ్ళు ప్రొబేషన్ డిక్లేర్ చేయడం, పే స్కేల్స్ ఇవ్వడం, అలాగే ప్రభుత్వం వారిని శాశ్వత ఉద్యోగస్తులుగా, పర్మనెంట్ ఉద్యోగస్తులుగా ఒక డిపార్ట్మెంట్ను కూడా జిఎస్డబ్ల్యూఎస్ అనే డిపార్ట్మెంట్ను కూడా స్థాపించడం, ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ప్రతి నిరుద్యోగికి ఇంట్రెస్ట్ కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసామండి, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ వారు కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. వాలంటీర్లను కూడా నియమించే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కూడా చదువుకున్నాము. అయితే హర్షించదగ్గ విషయమే, ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశం అయితే కల్పించినటువంటి ఉద్యోగాలు ఏదంటే గ్రామ వార్డు సచివాలయం.
తద్వారా యువతకు వచ్చేసరికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇన్స్టాంట్గా ప్రభుత్వానికి కూడా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి మ్యూచువల్ బెనిఫిటెడ్ ఈచ్ అదర్ లాగా ఇరుపక్షాలకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ పోస్టులను అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అనేదైతే మనం తెలుసుకుంటున్నటువంటి అంశం అండి. నేను ఈ కొన్ని రోజులైతే ఎందుకు గ్యాప్ తీసుకున్నామంటే స్పష్టమైనటువంటి ఆధారము లేకపోతే ఒక విలువైన సమాచారం లేకుండా మీకు వీడియో రూపంలో వచ్చి మీ టైం వేస్ట్ చేయటం ఇష్టం లేకే నేను ఈ యొక్క సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ మీకోసం అయితే దీన్ని మీ ముందు ఉంచుతున్నానండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఏపీ డిఎస్సి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బల్క్గా గ్రామ వార్డు సచివాలయం 3.0 రిలీజ్ చేస్తే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి యువతతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇక ఏ విధమైనటువంటి మనస్పర్ధలు కావచ్చు, నోటిఫికేషన్ వేయలేదు, రిలీజ్ కాలేదు అనేటటువంటి ఇక వాదనే ఉండదు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అయితే ఇక వారి యొక్క ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మిగిలి ఉన్న నోటిఫికేషనే గ్రామ వార్డు సచివాలయం. అందరిక గెట్ రెడీ. ఈ పరుగు పంద్యంలో ఎవరైతే ముందస్తుగా పరుగును ప్రారంభిస్తారో విజయం వాళ్ళకేం తెలుసండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతామంటే ఇక్కడ సిలబస్ చాలా ఉందండి. సిలబస్ అనేది చాలా ఉంది. గ్రూప్ 2 కంటే ఎక్కువ ఉంది. గ్రూప్ 2 కంటే 3 అంతలు ఎక్కువ ఉందండి. మరి ఒక నెలలో, ఒక 20 రోజుల్లో, ఒక 25 రోజుల్లో మనం కంప్లీట్ చేయటం అనేది హాస్యాస్పదం. గ్రూప్స్ ప్రిపేర్ అయినైతే 1-2 ఇయర్స్ చదివినా కానీ 50-60% కంప్లీట్ కాదండి. కాబట్టి ఇక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంక ఇందులో కనుక మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం వచ్చేసరికి ఒక ప్రత్యేకమైనటువంటి సిలబస్ ఉందండి. గ్రూప్ 2కి వేరు, గ్రూప్ 1కి వేరు. గ్రామ వార్డు సచివాలయానికి వచ్చేసరికి సిలబస్ కొంత వేరుగా ఉంటుంది. అలాగే చూడండి, మనం గతంలో ఉన్నటువంటి క్లాసెస్ కూడా చూడండి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయం ద్వారా మెయిన్గా వచ్చేసరికి క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి 33 పథకాలు ఇంకా ప్రారంభించవచ్చు. ఆ పథకాలన్నీ సవ్యంగా, పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు డోర్ స్టెప్కి వెళ్ళి అందించేటటువంటి వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయం. కాబట్టి ఈ యొక్క సిలబస్ కూడా వేరుగా ఉంటుంది. 1.0లో 2.0లో వచ్చేసరికి పేపర్ అనేది జనరల్గా ఇచ్చారు. ఇక ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం స్థాపించి కూడా 4 సంవత్సరాల దాకా అవుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఏ విధమైన పథకాలు ఇస్తున్నారు అని రిక్రూట్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి, ఎగ్జామ్కి అపీర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. కాబట్టి నేను ప్రిపరేషన్ చేస్తున్నాను సార్, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను సార్, గ్రామ వార్డు సచివాలయం ఏం సార్ చిన్నదే అనుకోవచ్చు. కానీ ఆ సిలబస్లు వేరండి. మీరు ఎక్కువే ప్రిపేర్ అవుతున్నారు, కానీ దీని సిలబస్ వేరు, దీని యొక్క ఎగ్జామినేషను కాన్సెప్ట్ వేరు అనమాట. కాబట్టి ఈసారి పేపర్ అనేది ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ఎందుకంటే కేటగిరీ 1 కానీ చూసినట్లయితే కేటగిరీ 1లో ఏమేమి పోస్టులు ఉంటాయండి? ఇది కానీ చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉంటుంది. అలాగే వార్డ్ అడ్మిన్, మున్సిపాలిటీలో వచ్చేసరికి ఇదే సేమ్ పోస్టు వార్డ్ అడ్మిన్ అంటారనమాట. ఈ 2 పోస్టులు ఒకటే, పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్ ఒకటే. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు విఆర్ఓను కూడా ఎనీ డిగ్రీ కాబట్టి ఈ కేటగిరీలోనే కలిపారు. ఎనీ డిగ్రీ చేశారండి. ఇంతకుముందు విఆర్ఓ వచ్చేసరికి సర్వే సర్టిఫికేట్ ఉండాల్సి వచ్చేది. చాలామందికి రాష్ట్రంలో సర్వే సర్టిఫికేట్ లేదండి. మొదట్లో కనుక విఆర్ఓ చూస్తే ఆ జనరల్ నోటిఫికేషన్లో 10th క్లాసు క్వాలిఫికేషన్ పెట్టారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ పెట్టారు, ఆ తర్వాత ఇప్పుడైతే డిగ్రీకి అయితే మార్చారు. కాబట్టి ఇక విఆర్ఓ కూడా ఇందులో జనరల్ పోస్టుల్లో ఇచ్చారు. అంతేకాకుండా జిఎంఎస్కే, మహిళా పోలీస్, ఈ 5 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే మనకి కేటగిరీ 1లో ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఇప్పటి నుంచి అయితే 12 నుంచి 15 లక్షల మంది అయితే వేగంగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం. పోస్టులు ఎన్ని ఉంటాయి? తక్కువే ఉంటాయి.
మరి ఇందులో మీరు కనుక పోస్టు సాధించాలంటే అందరూ చదివినట్టుగా అందరికి వచ్చేటటువంటి ఒకే మార్కు కనుక రావడం వల్ల ఉద్యోగం వస్తుందంటే రాదు. మీ ప్రిపరేషన్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలంటే ఆ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేక జ్ఞానం అనేది ఉండాలి. ఆ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేక జ్ఞానం ఎందుకు ఉండాలంటే ఇప్పటికే 1వ నోటిఫికేషన్ అయిపోయింది, 2వ నోటిఫికేషన్ అయింది, ఇది 3వ నోటిఫికేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఏ ప్రభుత్వ పథకాలు ఇస్తారనేది తక్కువ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డిపార్ట్మెంట్ని ప్రారంభించింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఏ పథకాలు ఇస్తారనేది ఖచ్చితంగా ఇది కీ రోల్ అయితే అయ్యిద్ది. 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా కీ రోల్ అయ్యిద్ది. అవేంటి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు మరియు పాలసీలు అలాగే గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన, GSWS స్థాపన, వాటి యొక్క లక్ష్యాలు మరియు అందులో ఉన్నటువంటి చట్టాలు, వీటన్నిటి గురించి అవగాహన ఉన్నవారు మాత్రమే ఉద్యోగం అనేది సాధించడానికి అవకాశం ఉండదు. ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్. మరి వీటిని బోధించాలంటే ఎవరో దానికి సంబంధించి ప్రత్యేకమైన సిలబస్ అనేది అందుబాటులో లేదండి. రేపు పేపర్ వచ్చేసరికి 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం యొక్క లక్ష్యాలు వస్తాయి, దాని యొక్క స్థాపన, ఉద్దేశము, వాటికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. అలాగే గ్రామ వార్డు సచివాలయం ద్వారా ప్రభుత్వం అందించేటటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు ఇవన్నీ మనకి క్వశ్చన్లు అనేవి రావడానికి అవకాశం ఉంది. అలా ప్రిపరేషన్ కనుక మీరు సాగిస్తే ఖచ్చితంగా మీకు ఈ 12 నుంచి 15 లక్షల్లో ఉన్నటువంటి అభ్యర్థుల్లో మీరు నిజమైన విజేతగా మారుతారు. మన ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ప్రత్యేకంగా మిగతా వారికి భిన్నముగా ఎక్కువ మార్కులు సాధించే విధంగా తక్కువ కాలంలో ఎక్కువ మార్కులు సాధించుకోవాలి. అంటే తక్కువ కాలం అంటే కాలం లేదు ఇక్కడ. 1 నెల ఉంటే గ్రేటే. ఇక ఎగ్జామ్కి 1 నెల ఉంటే గ్రేట్. మీరు ఇన్ని పుస్తకాలు చదవడానికి, ఒక పుస్తకం చదవడానికి 1 నెల పట్టిద్దండి. మేమైతే ఏమేమి మీకు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేది ముందుగానే గెస్ చేసి, ముందుగానే ఊహించి, ముందుగానే వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్రహించి మీకైతే మంచి మెటీరియల్, మంచి క్లాసెస్ అందిస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే చూడండి, మీకు నిజంగా ఉద్యోగం కావాలి అని అనుకుంటే ఈ యొక్క వీడియోని ఫాలో అవ్వండి. చూడండి, గతంలో నేనైతే మీకు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ ఇచ్చానండి. ఇది 2వ మోడల్ టెస్ట్ అండి. ఎందుకు నేను ఇవ్వగలిగాను ఈ ప్రశ్నలు అంటే, నేను పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నా. నేను ప్రతిరోజు మా యొక్క గ్రామంలో నేను అందించేటటువంటి ప్రభుత్వ పథకాలు ఇవేనమాట. చూడండి, ఇవిగోండి మోడల్ టెస్ట్ 2లో ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఎక్కడ లభ్యం అవుతుంది? అవ్వదు. నాకు ఉన్నటువంటి అనుభవంతో, నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు చక్కగా మంచిగా ఒక బిట్స్ రూపంలో మలిచి, నాకు తెలిసినటువంటి విజ్ఞుల దగ్గర నుంచి, అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మీకైతే బిట్స్ రూపంలో తయారు చేసే. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయము 3.0లో అయితే ఖచ్చితంగా మీరు చూడండి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకుంది అంటే ఆ యొక్క ఎగ్జాము గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించింది, పంచాయతీరాజుకు సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఖచ్చితంగా 3.0లో ఉంటవి. అలాంటి వాటిల్లో కొన్ని కనుక చూసినట్లయితే చూడండి, గ్రామ పంచాయతీ తప్పనిసరిగా చేపట్టవలసిన విధులను గురించి పంచాయతీరాజ్ చట్టము. ఎప్పుడు పంచాయతీరాజ్ చట్టం వచ్చిందండి? 1994లో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం అనేది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో వెలువడిందండి. దాని ద్వారా సెక్షన్స్ అనేవి ఉన్నవి. 45వ సెక్షన్లో తెలియజేయబడింది అనమాట. ఏం పనులు చేపట్టవలసింది అని మనం చూసినట్టయితే 1994 పంచాయతీరాజు చట్టంలో 45వ సెక్షన్ నందు గ్రామ పంచాయతీ తప్పనిసరిగా చేపట్టవలసిన విధులను గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి నేను ఎందుకు తెలుసుకోవాలండి అంటే, మీరు రిక్రూట్ అయ్యేది గ్రామ పంచాయతీ లేదా గ్రామ సచివాలయంలో
మీరు పంచాయతీ సెక్రటరీ, మీరు పిఎస్ పంచాయతీ సెక్రటరీ లేకపోతే వార్డ్ అడ్మిన్, మీ పిఎస్తో సమానం, మీకు ఇవన్నీ తెలియాలి. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్కి వచ్చేసరికి స్కీమ్స్ గురించి తెలియాలి. ఇంకా విఆర్ఓ వచ్చేసరికి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద పట్టుండాలి. అలాగే ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి మహిళా పోలీస్కి వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ కేటగిరీ 1 పోస్టులు కదా. మీరు చేసే ఉద్యోగానికి సంబంధించినటువంటి చట్టం అదే. ఇదివరకు మేము ఏపీపీఎస్సీలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు 3 పేపర్లు అండి. ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అయ్యాము. ప్రిలిమినరీలో మమ్మల్ని 1:15 తీసుకున్నారు. అలాగే ఆ తర్వాత కనుక చూసినట్లయితే 2 పేపర్లు ఉండే, జనరల్ స్టడీస్ 150, అలాగే పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి సమస్యల మీద, ప్రభుత్వ పథకాల పాలసీల మీద 150 మార్కులు. అంటే మొత్తంగా 150 ప్లస్ మెయిన్స్ అనమాట. 150 300 మార్కులకి మేము ఎగ్జామ్ రాసాం. ఇలాంటి ప్రశ్నలన్నీ అందులో 150 మార్కులకి ఉన్నాయండి రెండో పేపర్లో. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ మెయిన్స్లో. కాబట్టి అలాంటి 150 మార్కుల్లో మెయిన్స్లో ఈ ఉన్న ప్రశ్నలన్నీ ఈసారి ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం పేపర్లో ప్రస్ఫుటంగా ఉంటాయని నేను చెప్తున్నా. వినండి, చక్కగా చదువుకోండి. మెటీరియల్ అయితే మీకోసం హ్యాపీగా ప్రిపేర్ చేశా. ఎందుకంటే నేను పంచాయతీ సెక్రటరీని కాబట్టి మనం చేసే విధులన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అవేర్నెస్గా తెలుసుకుంటారో వారికే ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇవన్నీ మీరు చదివి ఉంటారు, అయినప్పటికీ మీకు ఒక్కసారి 1-2 ఎక్స్ప్లెయిన్ చేస్తా. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలను గ్రామ పంచాయతీలకి అప్పగించవలసి ఉన్నది? 29 అంశాలండి. 29 అంశాలు గ్రామ పంచాయతీకి అప్పగించవలసి ఉంది. 29 అయితే మనకి ఇప్పుడు 10 దాకా ఇచ్చారు, ఈ మిగతా కూడా ఇవ్వవలసి ఉంది. ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే సర్పంచి 15 దినములకు మించి అధికారిత ప్రాంతంలో లేనిచో అతని అధికారములు మరియు కృత్యములు ఉప సర్పంచ్కి 26 సబ్సెక్షన్ 2 ప్రకారము సంక్రమించును. జనరల్గా మనం పనిచేసేది ఎక్కడండి? గ్రామంలో వచ్చేసరికి గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచి. ఆయన ఖచ్చితంగా పర్యవేక్షణ అనేది ఉండాలి గ్రామ పంచాయతీ మీద, గ్రామ సచివాలయం మీద. అట్లా 15 రోజులు కనుక కంటిన్యూస్గా లేకపోతే 26వ సెక్షన్ సబ్సెక్షన్ 2 ప్రకారము ఉప సర్పంచ్కి అతని అధికారాలని బదిలీ చేస్తారు అని ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగిందండి. ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి. మిగతా హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అలాగే మిగతా కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, లేకపోతే మెంటల్ ఎబిలిటీస్, రీజనింగ్, ఇవన్నీ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతారు. అక్కడ ప్రిపేర్ అయ్యాం కదా, సరిపోతాయి అనుకోండి. మీకు ఉద్యోగం పోయే మార్కులే ఇవి. 150 మార్కుల్లో కనీసం ఒక 25 దాకా అయితే ఈసారి 25 ప్లస్ పైన మనకి జిఎస్డబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి ప్రశ్నలు రావటం, అలాగే ఇంకా ప్రభుత్వ పథకాలు, పాలసీలు కూడా వస్తాయి. వీటిలో కనుక కొన్నే ఇచ్చాను. ఇంకా చూస్తే అసలు జాబ్ చార్ట్ ఏంటి? గ్రామ వార్డు సచివాలయంలో సుమారుగా 20 ఉద్యోగస్తులు ఉండాలండి. 20 రకాల ఉద్యోగస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేస్తుందండి. వీరి యొక్క జాబ్ చార్ట్ ఏంటి? ఎస్డబ్ల్యూపీసీ షెడ్ అని ఉంటుంది. గ్రామంలో కనుక మీరు చూసినట్లయితే గ్రామంలో వచ్చినటువంటి తడి చెత్త, పొడి చెత్త మొత్తం సెగ్రిగేషన్ చేసేది ఎక్కడంటే ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర అనమాట. ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర గ్రామంలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవన్నీ షెడ్ దగ్గర సెగ్రిగేషన్ చేస్తారు, తడి చెత్త, పొడి చెత్త. వీటిని మళ్ళీ వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్, నాడెప్ తొట్లని ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చెప్పేది ఏంటి? ఎస్డబ్ల్యూపీసీ షెడ్ పర్యవేక్షణ బాధ్యత ఎవరికి ఇచ్చారు? గ్రామ సచివాలయంలో అని అడుగుతారు. ఇంతవరకు పంచాయత్ సెక్రటరీకి ఉండేది. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చారండి? దాని యొక్క పర్యవేక్షణ, దాని బాధ్యత మొత్తం ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకోవాలన్నమాట. అలాగే గ్రామంలో లైటింగ్ ఉంది, ఎనర్జీ అసిస్టెంట్కి వస్తారు, అది తెలిసిందే. ఇట్లా కొన్ని అంశాలు అయితే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం మన జయదేవ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉందండి. మీ ప్రిపరేషన్ అనేది స్మార్ట్గా తక్కువ సమయంలో
తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చింది. ఇది గ్రాడ్యుయేషన్ కాదు, మన ఎగ్జాము పొంగాలు చదివి రాయటానికి సమయం కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే ఒక నెల కూడా ఉంటుందో లేదో నమ్మకం లేదు. కాబట్టి మీరు హ్యాపీగా ఇవన్నీ మీకు నేను గతంలో ఇచ్చినటువంటి వీడియోస్ అండి, క్లాసెస్. ఇదిగోండి, రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణముల ద్వారా గ్రామ పంచాయతీ సాధించవలసిన 2 ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ సచివాలయాలు ఏం చేయాలి, ఈ పథకాలు, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామండి అంటే ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం, రెండోది సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా గతంలో గ్రామ పంచాయతీ అవ్వచ్చు, గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ సచివాలయం అయింది. దీని ద్వారా ప్రజలకి వీకర్ సెక్షన్స్కి ఎందుకు ఇన్ని పథకాలు అందిస్తున్నామంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అక్కడ అందించడం కోసము మనం గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను అందిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మీకైతే నేను ఆబ్జెక్టివ్ టైపులో ఎంసీక్యూలు తయారు చేసామండి. ఎంసీక్యూలు కూడా ఉన్నాయి. అలాగే ఇట్లా బిట్ సెక్షన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ మీకైతే మన జయదేవ్ అకాడమీలో మీకు లభ్యత ఉంది. మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే ఇవన్నీ కొన్ని అయితే నేను మన యాప్లో మీకు పొందుపరిచే చాలా విలువైనటువంటి సమాచారం రాష్ట్రంలో ఎక్కడా దొరకదు. అంతకుముందు నాకు తెలీదు, నేను సెక్రటరీగా సెలెక్ట్ కాకముందు నాకు తెలియదు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయండి. ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి. అప్పుడు నాకు తెలియదు కాబట్టి వదిలేసా. నేను వదిలేసిన నాకు ఉద్యోగం అయితే వచ్చింది. కానీ ఇన్ని లక్షల మంది లేరు కాంపిటీషన్ అప్పుడు. ఇప్పుడు ప్రతి మార్కు విలువైందే, ప్రతి సబ్జెక్టు విలువైంది. ఒక్క మార్కు పోయినా ఉద్యోగం పోయేటటువంటి అవకాశం ఉందండి. ఇది వీడియో నేను ఇచ్చాను. అలాగే ఇది ఒక వీడియోని దానికి కంటిన్యూషన్ కానీ చూస్తే ఇది రెండోదండి. ఈ బిట్స్ అన్నీ నేను యూట్యూబ్లో మీకైతే అందించానండి. ఇదిగోండి, ఒకసారి చూడండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ దొరకవు మీకు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మంచి ప్రశ్న అడిగాడు. ఇదిగోండి, మీకు తెలుసు, వాటర్ ట్యాంకు నింపిన ప్రతిసారి 1000 లీటర్ల నీటికి ఎంత ఐఎస్ఐ మార్కు కలిగిన బ్లీచింగ్ని కలపాలి అనేది క్వశ్చన్ అనమాట. నిజంగా అయితే వాటర్ని మనం మంచినీటిని ఎలా ఇస్తాం, క్లోరినేటెడ్ వాటర్ అయితే ఇస్తాం, శుద్ధి చేసినట్టు మంచినీరు ఇస్తాం. అలాగే బ్లీచింగ్తో కూడా శుద్ధి చేసి ఇస్తాం. అయితే ఎంత 1000 లీటర్లు జనరల్గా చూస్తే మన గ్రామ పంచాయతీలో వచ్చేసరికి ఓహెచ్ఎస్ఆర్లు ఎంత ఉంటాయండి, 40,000 లీటర్లు అయితే ఉంటాయి. 40,000 లీటర్ల కెపాసిటీ ఉంటాయి. మీరు ప్రతి ఊర్లో చూస్తారు 40,000 లీటర్ల కెపాసిటీ కలిగిన రక్షిత మంచినీటి పథకం అని ట్యాంక్ మీద రాసి ఉండిద్ది అనమాట. ఓహెచ్ఎస్ఆర్ అంటే ఏంటి, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ అంటారు. మంచినీటి ట్యాంక్ అనరండి. మనకి గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం భాషలో ఓహెచ్ఎస్ఆర్ అంటే ఏంటండి, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్. ఇది ప్రతి కేటగిరీలో నుండి అప్లై చేయ ప్రతి అభ్యర్థి తెలుసుకోవాలి. అలాగే కేటగిరీ 2లో మాకు సంబంధం లేదనుకుంటున్నారు. ఈ యొక్క ఓహెచ్ఎస్ఆర్ బాధ్యత ఎవరికి ఇస్తారండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకోవాలి. మళ్ళీ ఇంజనీరింగ్ అసిస్టెంటే దీని యొక్క బాధ్యతను చూసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి. సెక్రటరీకి ఇప్పుడు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి వీరికి కొన్ని బాధ్యతలను కేటాయించారు. జాబ్ చార్ట్ అదే చెప్తున్నాను, అదే అడుగుతారు. ఓహెచ్ఎస్ఆర్ బాధ్యత ఎవరికి కేటాయించారు, ఇంజనీరింగ్ అసిస్టెంటే. ఎస్డబ్ల్యూ షెడ్ ఎవరికి ఇచ్చారు, ఇంజనీరింగ్ అసిస్టెంటే. గ్రామంలో స్వమిత్వ అనేది గ్రామంలో ఇప్పుడైతే డ్రోనుల ద్వారా కొలుస్తున్నారండి. ప్రతి సెంటీమీటరు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వమిత్వ ప్రోగ్రాం అనేది ప్రారంభమైన పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో వచ్చేసరికి 2000 గ్రామాల్లో స్వమిత్వ ద్వారా ప్యూరిఫైడ్ రికార్డ్స్ తయారు చేశారు 2000 గ్రామాల్లో. అలాగే పంచాయతీ సెక్రటరీస్కి వచ్చేసరికి మాకు జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇక క్రయ విక్రయాలు మొత్తము సబ్ రిజిస్టర్ ఆఫీసు లేదండి, ఇక మండల ఆఫీసు లేదు. మన గ్రామ వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏ ప్రోగ్రాం ద్వారా, స్వమిత్వ ప్రోగ్రాం ద్వారా. ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి
ప్రారంభించినటువంటి పథకం. దీని యొక్క విశిష్టత ఏంటి నేను చెప్పాను కూడా. ఇందులో ఏంటంటే మన యొక్క భూమి యొక్క రికార్డులు వచ్చేసరికి 108 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ సమయంలో సర్వే చేసి వాటిని తయారు చేశారు. అందులో ఎన్నో తప్పులు ఉన్నాయన్నమాట. వాటిని పర్ఫెక్ట్గా వితిన్ సెంటీమీటర్తో సహా డ్రోన్ సహాయంతో కొలిసి ఎవరు భూమిని వాళ్ళకి భూ హక్కు పత్రాలు ఇచ్చారు. అలాగే ఎవరైతే బంజర భూములు లేకపోతే మిగతా భూములు ఆక్రమించుకొని ఉండారో, చుక్కల భూములు ఉన్నాయో వారికి న్యాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి భూ హక్కు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా. తద్వారా ఈ సమిత్వ ప్రోగ్రాం అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో 2000 గ్రామాల్లో ప్రారంభించారు. ఆ 2000 గ్రామాలకి పంచాయతీ సెక్రటరీని సబ్ రిజిస్ట్రార్గా కూడా ప్రకటించి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారండి. మాకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. తద్వారా ఇప్పుడు గ్రామంలో ఏం చేస్తున్నాం, సబ్ రిజిస్ట్రార్ లాగా క్రయ విక్రయాలకి మనం రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎలా తెలుస్తుందంటే దానిలో అనుభవం ఉన్నటువంటి మా ద్వారానే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అందులో అనుభవజ్ఞులు కాబట్టి. ఇది ఎవరికి బయట చెప్పాలన్నా తెలియదు. ఎలాంటి ప్రశ్నలు మీకు వస్తే సమిత్వ ప్రోగ్రాంకి లింకప్ అయి ఉన్నటువంటి ప్రత్యక్ష అధికారి ఎవరండి అంటే గ్రామంలో ఇప్పుడు రిక్రూట్ అయ్యేటటువంటి ఎవరండి, విలేజ్ సర్వేయరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కంఠాన్ని అంటే గ్రామ కంఠం అంటే ఏంటి, మళ్ళీ గ్రామంలో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో ఒక ఇంటి లోపల ఒక ఇండ్ల సముదాయాన్ని గ్రామ కంఠం అంటారు. గ్రామం చుట్టూ ఉన్నటువంటి గ్రామ పొలాలు, ముందు గ్రామ పొలాలను కంప్లీట్ చేశారు మా గ్రామంలో. అలాగే తర్వాత గ్రామ కంఠాన్ని స్పష్టంగా కొలతలేసి అయితే వాళ్ళకి ఇచ్చాము, నోటీసులు ఇచ్చాము, రెక్టిఫై చేసాము. అలాగే విలేజ్ సర్వేర్ సహాయంతో ఏమైనా ఇంకా తప్పులు వస్తే మళ్ళీ కొలిపించి మా ఎంఆర్ఐ అంటారు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయంతో కూడా కొలిపించడం అనేది జరిగింది. తద్వారా ప్యూరిఫైడ్ చేసి ఈ సమిత్వ చేశారు. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, విలేజ్ సర్వేయర్తో పాటు విఆర్ఓ ఉంటారు. అలాగే చివరికి వచ్చేసరికి కన్వీనర్గా పంచాయతీ సెక్రటరీ ఉంటారు. ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉంటారు. మీకు తెలియాలి కదా, చివరికి పంచాయతీ సెక్రటరీ కన్వీనర్గా ఉంటారు. కాబట్టి స్వామిత్వ ప్రోగ్రామ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు విలేజ్ సర్వేయర్. విఆర్ఓ పర్యవేక్షణలో కొలతలు కొనసాగిస్తారు. ఇంజనీరింగ్ ఎస్ట్ కూడా అందులో ఉంటారు. ఆ తర్వాత ఇవన్నీ ప్యూరిఫికేషన్ చేసి రికార్డుని భద్రపరిచేది, రికార్డుని సంరక్షించే అధికారి ఎవరంటే పంచాయతీ సెక్రటరీ. ఇది స్వామిత్వ. దీని గురించి చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కేటగిరీ 2లోనూ వచ్చింది, కేటగిరీ 1లోనూ వచ్చింది. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్ వీళ్ళందరూ తెలియాలి. వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ సమక్షంలో కొలుపుతారు. ఎందుకంటే గొడవలు అవ్వకుండా వాళ్ళు కూడా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉండాలి. విఆర్ఓ ఉంటారు. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ అండి నాట్ రిలేటెడ్ ఆ వ్యక్తికి కాకపోయినప్పటికీ 20 ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి 20 మందికి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఏ ప్రోగ్రామ్స్ ఏ పథకాలు జరుగుతాయి ఖచ్చితంగా తెలుసుకుంటేనే మీకు ఉద్యోగం వచ్చింది. అలా చెప్పేది ఎవరు ఉండాలంటే మేమే. ఎందుకంటే నేనంటే గొప్ప కాదండి, నేను అందులో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలను. తద్వారా మీకు ఉద్యోగం వచ్చే అవకాశమే చేయగలను. ఇక్కడ చూడండి, మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురించి చెప్పాం కదా, ఓహెచ్ఎస్ఆర్. ఇదిగోండి వాటర్ ట్యాంక్ నింపిన ప్రతిసారి ప్రతి 1000 లీటర్ల నీటికి ఎంత ఐఎస్ఐ మార్క్ కలిగిన బ్లీచింగ్ని కలపాలి అంటే ఇదిగోండి చూడండి ఇక్కడ ఇదిగోండి 2.5 గ్రామ్స్ అనమాట. ఇక్కడ 25 ఇచ్చారులేండి, ఇక్కడ చొక్కబడ్ల 2.5 గ్రాముల నుండి 4 గ్రాముల ఐఎస్ఐ మార్కు కలిగిన బ్లీచింగ్ని ప్రతి 1000 లీటర్లకి కలపాలి. ఎవరు పర్యవేక్షణలో కలపాలి? ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షణలో కలపాలి. ఇప్పుడైతే ఇదివరకు పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు, ఇప్పుడు డైరెక్ట్గా బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్. మరి ఈ జాబ్ చార్ట్ గురించి మీకు తెలియకుండా మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాధ్యత ఇది కాదు, లేకపోతే ఇది అనేస్తాడు, అందులో ఒకటి కాదు అంటాడు. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? నేను హిస్టరీ చదువుతున్నా, నేను లేకపోతే ఎకానమీ చదివాను, లేకపోతే జాగ్రఫీ అవి చదివినా అందులో అందరూ చదువుతున్నారు 4-5 సంవత్సరాల నుంచి. ప్రతి మార్కు నువ్వు పొందాలంటే ఇవి చదవాలి. ఇవి ఎక్కువసేపు చదవాల్సిన పని లేదు, ఒకసారి బిట్స్ వింటే చాలు. అలాగే మన జయదేవ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా నేను ఎందుకంటే ఏదో మీరు డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పట్లా, ఉద్యోగం కావాలి అనుకుంటే నేను చెప్తున్నానండి. కైండ్లీ రిక్వెస్ట్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఖచ్చితంగా మార్కులు వచ్చేటటువంటి సమాచారం అయితే అందులో ఫ్రీగా ఉంది. ఫ్రీ కంటెంట్ ఉంది, ఫ్రీగా ఉంది. అందులో లేదు సార్ 999 పెట్టి కొంటాం సార్,
తక్కువ ప్యాకేజ్, అందరూ ఎక్కువ మంది అడుగుతున్నారు, తక్కువ 999కి ప్యాకేజ్ ఉంది. అది కొనుక్కుంటాం సార్ అంటే కొనుక్కోండి. దాంట్లో నేను అన్నీ చెప్తాను మీకు, ఎగ్జామ్ దాకా చెప్తాం, అప్డేట్ చేస్తూ ఉంటాం, ప్రతి సబ్జెక్టు చెప్తాం. మెయిన్గా మేము గ్రామ వార్డు సచివాలయం మీద ఫోకస్ చేసాం. హిస్టరీ చదువుతున్నాం సార్, హిస్టరీ కావాలి సార్, జాగ్రఫీ ఇంకా అక్కడే ఉండాలంటే పోస్ట్ రావడం కష్టమైంది. అవి ఈ పాటికే కంప్లీట్ చేసేసుకోవాలి. చేయకపోతే తొందరగా చేయండి. ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఇక నోటిఫికేషన్ పడితే టైం పడదు అనడానికి డిఎస్సికి ప్రకటన ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ మిగిలింది ఇది ఒక్కటే ఆఫర్. ఎవరు చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అది కూడా ఇచ్చేయమంటారు. ఏవో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వదిలేసేయండి. అవి మన ప్రిపరేషన్ కొనసాగిద్దాం. 999 ఇందులో అన్నీ ఉంటాయండి. ఈ కోర్సు వచ్చేసరికి కేటగిరీ 1 అని ఉంటుంది. ఇందులో అన్నీ ఉంటాయి. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళకి. ఇందులో అన్ని అంశాలు నేను మీకు అప్డేట్ చేస్తా. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చింది. ఖచ్చితంగా మీ ఎఫర్ట్ బాగుంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది. మీకు ఉద్యోగం కావాలి అంటే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిందే. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు కావాలో మీకు తెలిసింది. కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అప్పచెప్పారు. యాజ్ ఏ పంచాయతీ సెక్రటరీగా కేటగిరీ 1 ఎగ్జామ్కి రాస్తున్నావు. అది ఈ బిట్టు నీకే అడుగుతాడు. కేటగిరీ 1లో ఎవరు ఓహెచ్ఎస్ఆర్ బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే నువ్వు అప్పచెప్పాలి, నువ్వు డ్యూటీ అలాట్ చేయాలి గ్రామ వార్డు సచివాలయం ఉన్న స్టాఫ్కి. కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అలాట్ చేస్తావు. ప్రతిరోజు వారిని చెక్ చేసుకుంటావు, బ్లీచింగ్ కలిపారా, క్లోరినేషన్ కలిపారా లేదని. కాబట్టి ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ వచ్చేసరికి రైట్. ఇలాంటి ప్రశ్నలు అనేవి చాలా ఉన్నాయి. చూడండి, పంచాయతీ కార్యదర్శి మరియు పంచాయతీ సిబ్బందికి సాధారణ సెలవులు మంజూరు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచాయతీ సెక్రటరీకి లీవ్ కావాలి, లేదా సిబ్బందికి కావాలనుకుందాం. ఎవరికి ఇవ్వాలి? మన పై అధికారులు చెప్పాలి. మన పై అధికారులు ఎంపీడీఓ గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అలాగే ఆ తర్వాత వచ్చేసరికి మన పై అధికారి ఎక్స్టెన్షన్ మండలంలో ఉంటారు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు పంచాయతీరాజ్, వారికి చెప్పాలి. వారిద్దరికి చెప్పి సెలవు అసలు ముందుగా ఎవరికి చెప్పాలి? మనం గ్రామ సర్పంచ్కి అధీనులై ఉద్యోగం చేస్తున్నాం, అధీనులై. అయితే ఫస్ట్గా మనం ఎవరి దగ్గర సెలవు తీసుకోవాలంటే గ్రామ సర్పంచ్కి మనం చెప్పాలి. పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది సాధారణ సెలవు 2 రోజులు చేసుకోవాలంటే చెప్పాలి. చెప్తూ ఎంపీడీఓ గారికి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారికి, అలాగే సూపరింటెండెంట్ ఉంటారు, వారికి చెప్పొచ్చు. వాళ్ళు మన పై ఆఫీసర్స్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా సర్పంచ్కి చెప్పాల్సిందే. కాబట్టి ఆప్షన్లో ఇస్తాడు, ఎంపీడీఓ గారు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, లేకపోతే సూపరింటెండెంట్, లేకపోతే డిఓసర్, గ్రామ సర్పంచ్. ఫస్ట్ ఎవరికి చెప్పాలి? గ్రామ సర్పంచ్కి చెప్పాలి డైరెక్ట్గా. ఇలా 1, 2, 3, 10 మార్కులు పోగొట్టుకున్నాం, అటెంప్ట్ చేయాల, మైనస్ మార్కింగ్ అని అటెంప్ట్ చేయాల. ఈ మార్కులన్నీ పోతే ఈ ఉద్యోగం ఎలా వస్తుంది? లక్షల మందిలో అటెంప్ట్ చేసేది. ఈ ఉద్యోగాలు కనుక పోతే రిక్రూట్మెంటు నోటిఫికేషన్లు అనేవి మళ్ళీ కష్టం అండి. 2, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చినా పదుల సంఖ్యలో ఉంటాయి. మీకు తెలియదు కాదు, ఇక అయిపోతున్నాయి. గ్రామ వార్డు సచివాలయంలో ఇంకా లాస్ట్గా మిగిలిన ఉద్యోగాల సంఖ్య ఎంతంటే 15,000, అప్రాక్సిమేట్గా 15,000. ఇవి కూడా ఫిల్ అయితే ఇంకా 30-40 వేలు దాకా వాళ్ళు రిటైర్ అయిన దాకా పోస్టులు అయితే ఉండవు. 10-20 ఉండవు. మిగతా వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇస్తారు, అప్పుడే ఇలా చేయరు అనమాట. ఇదిగోండి, ఇవన్నీ మీకోసం అయితే చూడండి. జాతీయ జెండాని ఆగస్టు 15 రోజున సర్పంచ్ గారు ఎగరవేస్తారనమాట. జాతీయ జెండాను ఆగస్టు 15న. మరి గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే రోజున గ్రామ పంచాయతీల్లో యొక్క మన జాతీయ జెండాన్ని ఎగరవేసేటటువంటి అవకాశం ఎవరికి ఉందండి? పంచాయతీ కార్యదర్శికి ఉందండి. ఇదైనా అడగొచ్చు, అయితే ఇదైనా అడగొచ్చు. గ్రామ సర్పంచి ఏ రోజున గ్రామంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అంటే జాతీయ జెండాని ఎగరవేస్తారు? ఏ రోజున? ఆగస్టు 15న గ్రామ సర్పంచి. మరి పంచాయతీ కార్యదర్శి గణతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అడిగే అవకాశం ఉంది. అలాగే చూడండి, ఇలాంటివన్నీ మీకోసం అయితే నేను చక్కగా తయారు చేశాను, అలాగే కొన్ని కలెక్ట్ చేసుకొచ్చాను.
ఇవన్నీ పంచాయత్ సెక్రటరీ కానీ అందరి మన ఇప్పుడు రిక్రూట్ అయిన ప్రతి వాళ్ళ యొక్క బాధ్యత అండి. ఇదిగోండి, క్రింది వాటిలో ఏది గ్రామ పంచాయతీ తప్పనిసరిగా నిర్వర్తించవలసిన విధి కాదు? చూడండి, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ఖచ్చితంగా కలెక్ట్ చేయాల్సిందే గ్రామ పంచాయతీ. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా రూపొందించడం, ఓడిఎఫ్ ఓపెన్ డిఫెకేషన్ మెథడ్ అని పెట్టారు. అలాగే ఓడిఎఫ్ 2 వచ్చినాయండి ప్లస్. అలాగే ప్రతి కొత్తగా నిర్మించుకునేటువంటి ప్రతి ఇంటికి ప్రత్యేకంగా మరుగుదొడ్డు నిర్మించుకోవడం కోసం ఎంత అమౌంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రోత్సాహంగా అంటే 12,000 రూపాయలు ఇస్తున్నారండి. 12,000 రూపాయలు, 12,000 రూపాయలు, 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు? ఓడిఎఫ్ అనమాట, ఓపెన్ డిఫికేషన్ అనమాట. అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవి. మనము మన పరిశుభ్రత ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయినాయి. వాటన్నిటి మీద ఈసారి అయితే ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతుంది. ఎదుగుండి, పబ్లిక్ టాయిలెట్లో నిర్వహణ, కమ్యూనిటీ టాయిలెట్స్ ఉంటాయండి, సిఎస్సీలు అంటారు, కమ్యూనిటీ టాయిలెట్స్ అంటారు అన్నమాట. ఇక గ్రంథాలయాలు పఠన మందిరాలు ఏర్పాటు చేసి నిర్వహించడం, ఇది చెయ్యాలి కానీ అమౌంట్ ఉంటే చేస్తాం. వాటిన్నిటికంటే ఇవి ముఖ్యం అన్నమాట. గ్రంథాలయాలు పఠన మందిరాలు అనేవి తర్వాత చేసుకోవచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవి. అయితే గ్రామంలో లైబ్రరీ సెస్ వసూలు చేస్తాం, లైటింగ్ సెస్ వసూలు చేస్తాము, డ్రైనేజీ సెస్, ఇలా సెస్సులు ఉంటాయి, సీనరైజెస్ ఉంటాయి, గనుల మీద ఎంత మనం తీసుకుంటాం అనేది ఉండేది. అలాగే 15వ ఆర్థిక సంఘం ఉంది, 15వ ఆర్థిక సంఘం ఉంది. దీని మీద ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. 15వ ఆర్థిక సంఘం ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క ప్రధానమైన విధి ఏంటండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఆదాయాలని పంచుకోవడం అనమాట. ఆదాయాల్ని పంచడం. కొంచెం వీకర్ ఈస్టర్న్ స్టేట్స్ అనుకోండి, 7 సిస్టర్స్కి వారికైతే 90:10 కేంద్ర ప్రభుత్వం 90% గ్రాంట్కి ఇస్తే వాళ్ళు 10% ప్రతి పథకంలోనూ కంట్రిబ్యూట్ చేయాలి. అలాగే మళ్ళీ ప్లెయిన్ వచ్చేసరికి 50-50 ఉంటాయి, లేకపోతే 70 ఇలా 30% ఉంటాయి. అయితే 15వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరండి? ఎన్కే సింగ్ గారు అనమాట, నందకిషోర్ సింగ్ గారిని వేశారు. దీని యొక్క టైం పీరియడ్ ఎంత అండి అంటే అన్ని 5 సంవత్సరాలకు వేసేది, కానీ ఇది 2020 నుంచి 2026 వరకు వేసారన్నమాట. ఎందుకు వేశారు? అదొక బిట్టు. ఎందుకు వేసారంటే కరోనా పాండమిక్ వచ్చింది కాబట్టి ఒక సంవత్సరాన్ని పెంచడం అనేది జరిగింది కరోనా వలన. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. కరోనా వల్ల ఇది 6 సంవత్సరాలకు ఇచ్చారు. 6 సంవత్సరాలకైతే ఆర్థిక సంఘాన్ని పొడిగించినటువంటి ఇదనమాట. మరి 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘానికి తేడా ఏంటండి అంటే 14వ ఆర్థిక సంఘంలో వచ్చేసరికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ డైరెక్ట్ 100% గ్రామ పంచాయతీలకి పంపించారు. కానీ ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. మరి 15వ ఆర్థిక సంఘంలో వచ్చేసరికి మనది 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పరిషత్తు ఉంటుంది. ఈ 100% ఒక గ్రామ పంచాయతీలుగా పంపిస్తే మరి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తుల పరిస్థితి ఏందని ఆలోచించినటువంటి ఎన్కే సింగ్ గారి సభ్యులు బృందం ఇక్కడ వచ్చేసరికి మన జీపీలకి, గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, అలాగే జిల్లా పరిషత్తులకి వచ్చేసరికి నిధులు పంపకం చేశారు. ఇక్కడ గ్రామ పరిషత్కి వచ్చేసరికి గ్రామ పంచాయతీకి 70%, మండల పరిషత్తులకి 15%, జిల్లా పరిషత్తులకి 15% నిధులు అనేవి పంపించారనమాట. 100 రూపాయలు కనుక కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే 15వ ఆర్థిక సంఘం ద్వారా 70 రూపాయలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీ యొక్క పీడీ అకౌంట్లో పడతాయి ట్రెజరీలో. అట్లనే మండల పరిషత్తులకి 15%, జిల్లా పరిషత్తులు 15% డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లో పడతాయి. అంతకుముందు అయితే 14వ ఆర్థిక సంఘంలో ఏ పని కావాలన్నా ఈ యొక్క మండల పరిషత్తులు మరియు జిల్లా పరిషత్తులు ఈ యొక్క గ్రామ పంచాయతీల మీద ఆధారపడాయి. ఇప్పుడైతే ఎవరి నిధులు వాళ్ళకి 15వ ఆర్థిక సంఘం ద్వారా అందించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి మంచినీరు, త్రాగునీరు, శుద్ధనీరు భారతదేశంలో ప్రతి కుటుంబానికి అందించాలని ఒక పథకం కూడా పెట్టిందండి. దాన్ని జల్ జీవన్ మిషన్ అంటారు. జల్ జీవన్ మిషన్ అంటారు అన్నమాట. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా భారతదేశంలో ప్రతి కుటుంబానికి మంచినీటి కుళాయిల ద్వారా నీరు అందించాలనేది లక్ష్యం. మరి ఈ జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకున్నారా? ఇది గ్రామ పంచాయతీలో అలాగే
గ్రామ వార్డు సచివాలయం వెరీ వెరీ ఇంపార్టెంట్ పథకం అనమాట. ఇది కూడా చేసేది ఎవరు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రతి ఇంటికి ఎస్టిమేషన్లు వేసి వారికి మంచినీళ్ళు అయితే అందించవలసి ఉంటుంది, డిపెండ్ ఆన్ ట్యాంక్ కెపాసిటీ మీద. మరి ఈ ప్రశ్నలన్నీ అడగకుండా ఎలా ఉంటారు? ఈసారి అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఒక డిపార్ట్మెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అయితే అడుగుతారు. వీటికి సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీకి సంబంధించినటువంటి జాబ్ చార్ట్ అనేది మీకు అందిస్తానండి. అలాగే వారి యొక్క విధులు, వారు ఏ ఏ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో అందిస్తారు, ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా అయితే మన జయదేవ అకాడమీ తరఫున గ్రామ వార్డు సచివాలయానికి ప్రతి పోస్ట్కి 100% న్యాయంగా అయితే మీకు అందించడానికి మన జయదేవ అకాడమీ సిద్ధంగా ఉంది. హ్యాపీగా వినండి క్లాసులు. ఇంకా మీకేమైనా డౌట్స్ వస్తే మోడల్ టెస్ట్లు ఉన్నాయి చూడండి. ఇంకా నేను మోడల్ టెస్ట్లు యూట్యూబ్లో పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మేలే జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేస్తే ఇలాంటి ఇంకా నాకు ఇవ్వడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఎక్కడ మెటీరియల్ అని మీకు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి పేపర్ కనుక చూస్తే ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్ అనమాట. ఖచ్చితంగా ఉండవు అనమాట. 1 లాట్ ఇచ్చారు, 2లో ఇట్లా ఇచ్చారు సార్, 3లో ఎలానే ఇస్తారు సార్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈసారి పేపర్ మారిపోయింది. GSWS అనే డిపార్ట్మెంట్ అయింది. ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఏ ప్రభుత్వ పథకాలు పాలసీలు అందిస్తారు, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, స్థాపనలు, ఇవన్నిటి మీద ప్రశ్నలు అనేది పుంకాలుగా వస్తాయి. కాబట్టి ఇక మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేయడానికి మీరు చదివినటువంటి విధానం, హిస్టరీ అవ్వచ్చు లేకపోతే జాగ్రఫీ అవ్వచ్చు, వాటిలో కొన్ని మార్కులు వస్తాయి. వీటిలో ఎవరైతే ఈ మార్కులు సాధించుకుంటారో వారికైతే ఉద్యోగం అనేది గ్యారెంటీగా వస్తుందండి, గ్యారెంటీగా వస్తుంది. మన జయదేవ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంది. ఇంకా మీకు కావాలనుకుంటే ఇవన్నీ బిట్స్ వైజ్గా కావాలి సార్ మాకు అంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఎవరు ఇవ్వలేనటువంటి నేను అష్యూరెన్స్ ఇస్తానండి. తెలీదు, వారికి తెలీదు. నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వకపోతే నాకు తెలియదు ఇవన్నీ. నేను గ్రూప్ 1 మెయిన్స్ 3 సార్లు రాసానేమో కానీ, లేకపోతే గ్రూప్ 2 రాసానేమో కానీ మాకు తెలియదు. డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను కాబట్టి మీకోసం ఎంక్వైరీ చేసుకొని ఒక ఫీడ్బ్యాక్తో ఒక కేస్ స్టడీ లాగా ప్రిపేర్ అయ్యి మంచి మెటీరియల్ అయితే జయదేవ అకాడమీ ద్వారా తక్కువ ప్రిపరేషన్తో తక్కువ కాలంలో ఎక్కువ మార్కులు పొందే విధంగా అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెట్టాను. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఫ్రీ స్టడీ మెటీరియల్ కంటే ఫ్రీ స్టడీ మెటీరియల్లో జాయిన్ అయిపోండి. అందులో అయితే కొంచెమే ఉండవచ్చు, ఎందుకంటే నేను ఆ మధ్యకాలం నుంచే ఇచ్చానండి. ఫస్ట్ నుంచి ఇది కోర్సు కాబట్టి కోర్సులో మొదటి నుంచి పెట్టేసాము మెటీరియల్. అది కూడా 999, ఎక్కువేం కాదు, ఓ 999. అది మొదటి నుంచి మీకు అందుబాటులో ఉంటాయి 999. ఎందుకంటే మళ్ళీ ఆ వాటిలో నుంచి ఫ్రీ స్టడీ మెటీరియల్లోకి రావడానికి కష్టమైంది. ఇప్పుడు అన్ని వీడియోస్ అయితే అన్నీ ఇవైతే బిట్స్ అయితే పెడతాం కష్టమైంది కాబట్టి 999 ఉన్నాయి. అందులో మీకు ఎగ్జామ్ దాకా చెప్తానండి, హ్యాపీగా ప్రిపేర్ అయిపోవచ్చు. ఇక నేను ఫైనలైజ్గా నేను చెప్పే అంశం ఏంటంటే, ఇప్పటివరకు మనం ఎన్నో మాట్లాడుకున్నాం. ఫైనల్గా చెప్పే అంశం ఏంటంటే, ప్రతి నోటిఫికేషన్ రాదన్నాం, లేటుగా అన్నీ వచ్చినాయి. గ్రూప్ 2 రాదన్నాం, వచ్చింది. గ్రూప్ 1 వచ్చింది, మిస్లేనియస్ వచ్చింది, ఏపీ డిఎస్ రాదనుకున్నాం, అది వచ్చింది. యానిమల్ హస్బెండరీ రాదనుకున్నాం, అది వచ్చింది. ఏది రాననుకున్నా అన్నీ వచ్చేసినాయి. గ్రామ వార్డు సచివాలయం అయితే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఎక్కువ మంది, రాష్ట్రంలో ఎక్కువ మంది ఎదురు చూసే నోటిఫికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం. ఇది కూడా త్వరలోనే వస్తుంది అనేటటువంటి సమాచారం అయితే నాకు అందిందండి. నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇది మళ్ళీ ఇది మీరు చెప్పారు కదా రాలేదు అనుకోవద్దండి. కేవలం నేను చెప్పేది మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి గుర్తుపెట్టుకొని దీన్ని క్లెయిమ్ చేయొద్దు. ఇది మొత్తం నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. అయితే మిమ్మల్ని అవేర్నెస్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ పరంగా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగం సాధించుకోండి. దీనిలో గనక మీరు ప్రయోగాలు చేసి నేను చదువుకోగలను అంటే నా కోర్సు కొనమని చెప్పడండి, చదువుకోగలను లేకపోతే నేను అలా చేయగలను కనుక మీరు అనుకుంటే విలువైనటువంటి ఉద్యోగం పోతుంది, మళ్ళీ ఉద్యోగం రావడం అనేది కష్టమవుతుంది. అట్లీస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ స్టడీ మెటీరియల్ అని చదువుకోండి. 4 మార్కులు అయితే 1 మార్కుతోనే ఉద్యోగం పోతుంది. చాలామందికి విజేతకి పరాజితకి తేడా ఏంటి, 1 మార్కే. ఫ్రీ స్టడీ మెటీరియల్లో మీరు చదువుకున్న ఒక 10 మార్కులు వస్తాయండి. నేను జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. లేదనుకుంటే 999లో జాయిన్ అయిపోండి. చక్కగా మంచిగా
మీకైతే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన అన్ని బిట్స్ కూడా అందులో మొదటి నుంచి మేము అప్లోడ్ చేసి ఉండం, మీకు అన్నీ ఉపయోగపడతాయి. ఇలాంటిది ఇంకా స్టాండర్డ్ బిట్స్ అయితే ఉన్నాయండి, హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇంకా మళ్ళీ రాదు అనుకోవద్దు, ఇప్పటివరకు డిఎస్సి గ్రామ వార్డు సచివాలయం ఈ రెండే ఉన్నాయి, ఈ రెండు రాలేదు మెగా నోటిఫికేషన్ అనుకున్నాం. డిఎస్సి కూడా వెళ్ళిపోయింది, వచ్చేస్తుంది. ఇక మిగిలింది గ్రామ వార్డు సచివాలయం, దాని గురించే మాట్లాడుకోవాలి. అది కూడా త్వరలోనే వస్తుంది, ఇస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి గ్రామ వార్డు సచివాలయము నిర్వివరం అయిపోతుంది. ఏ ఒక్క పోస్టు కనుక లేకపోతే సైకిల్ చక్రంలో ఒక సువ్వ కనుక మిస్ అయితే ఎట్లా ఇంబ్యాలెన్స్గా ఉంటుందో, ఏ పోస్టు లేకపోయినా అక్కడ పని అనేది ఆగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టులని ఇంటర్డిపెండెంట్, ఒకరి మీద ఒకరు డిపెండెంట్ అయినటువంటి పోస్టులు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిసారి డాష్ బోర్డుకి దీని నుంచి అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. నేను చెప్తున్నా, నా అభిప్రాయం చెప్తున్నా, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. నిజంగా మీకు ఉద్యోగం కావాలంటే మీరు మాతో పాటు, మా జయదేవ్ అకాడమీతో పాటు మీరు ప్రయాణం చేయండి, హ్యాపీగా ఉద్యోగం పొందండి. ఈ సంక్రాంతికే హ్యాపీయెస్ట్ పర్సన్గా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారని మీకు మరొకసారి మనవి చేస్తూ, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారికి మనం ఏంటంటే, మన జయదేవ్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. నేను చెప్తున్నాను కదా, నేను కొన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది, చాలా యూజ్ అవుతాయి. ఇవి కూడా కేటగిరీ 1 పోస్టులు ఉండే. ఇందులో ఇదిగోండి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, విలేజ్ రెవెన్యూ 5 పోస్టులు కలిపి కేటగిరీ 1 అన్నామండి. 1.0, 2.0లో, ఇక 3.0లో ఇండివిజువల్గా పెడతానికి కూడా అవకాశం ఉండదు, కేటగిరీ 1గానే పెడతాడు. ఎందుకంటే ఎనీ డిగ్రీ పోస్టులన్నీ ఒకే కేటగిరీలో తీసుకొస్తారు. అయితే దీన్నైతే మనం 999గానే మీకు అందిస్తున్నాం. ఇందులో ఒక విశిష్టత ఏంటంటే, మీకు ఎగ్జామ్ దాకా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం, ఎగ్జామ్ దాకా అప్డేట్ చేస్తాం. ఈ బిట్ ద్వారా ఈ సబ్జెక్ట్ చెప్తే మీకు మార్క్ వస్తుంది అనుకుంటే అవన్నీ మీకు ప్రతినిత్యం మేము కేటగిరీ 1లో అయితే ప్రతినిత్యం మీకు అందుబాటులో తీసుకొస్తాం. కాబట్టి హ్యాపీగా 999 పర్చేజ్ చేసుకోవచ్చు. తీసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే గృహిణులు, ముఖ్యంగా చెప్పాలి, ఎంటెక్ లేకపోతే బీటెక్ డిగ్రీలు చదివి ఉన్నటువంటి గృహిణులు ఉన్నారండి, మీకైతే హ్యాపీగా ఉపయోగపడడం. తక్కువ ప్రైస్లో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందుతుంది, స్మార్ట్గా జాబ్ సాధించుకోవచ్చు. ఇంకా గృహిణులు మహిళలు వచ్చేసరికి, ఉమెన్ కేటగిరీ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయంలో కేటగిరీ 1లో మహిళా పోలీసులు అయితే 1000 నుంచి 1100 పోస్టులు ఖాళీ ఉండి, ఎక్కువ ఖాళీ ఉంది జిఎంఎస్కేనే. హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు, అంత ప్రెజర్స్ ఏమి ఉండవు. మహిళా పోలీసులు అని అనుకుంటున్నారేమో, డ్రెస్ కూడా వేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే మేము ప్రతినిధి చూస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విధులు వీళ్ళని పక్కకు తీసుకొస్తున్నారు. కోర్టులో కూడా కేసు ఇష్యూ ఉంది, పోలీసు విధులకి వీరిని ఉపయోగించొద్దనేసి హైకోర్టులో కూడా అఫిడవిట్లు ఇవన్నీ దాఖలు చేశారు. కాబట్టి మీరు గ్రామ సచివాలయం ఉంటారు, అఫీషియల్గా జాబ్ పేరు మాత్రం మహిళా పోలీస్ అనే, కానీ ఆ యొక్క పోలీసు విధులుగా చేసే అవకాశం లేదు. హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అంగన్వాడీ కేంద్రాలు మీ యొక్క పర్యవేక్షణ వేరుగా ఉంటాయి, ఐసిడిఎస్లో లింక్ పెడతారు. కాబట్టి ఆ యొక్క ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండదు. ఈ యొక్క 999 అయితే మీకు చాలా ఈజీగా ఉండదు. ఎవరైతే మహిళా సహోదరులు ఉన్నారో, సహోదరులు, వారికి ఉపయోగపడుద్దండి. ఇక నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్స్, ఇవి 1000 దాకా ఉన్నాయండి. వీటికి సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసాం. బిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కేవలం అయితే ఆఫర్లో ఉందండి, 1999 హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది కూడా ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండి, ఇది 5000 కోర్స్ అండి. ఇదైతే ఆఫర్లో ఉంది ఇప్పుడు, 1999 జనరల్ స్టడీస్, ఇంజనీరింగ్ సబ్జెక్టు, 1000 బిట్స్, ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక విలేజ్ సర్వేరు 5000, 1999 అన్ని 1999కి ఆఫర్లో ఉంచామండి. మళ్ళీ పెరిగే అవకాశం ఉంది, తీసేసుకోండి. ఒరిజినల్ వచ్చేసరికి 5000. ఇదిగోండి పార్ట్ ఏ, పార్ట్ బి బిట్స్ కూడా కవర్ చేసాం. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇవన్నీ బిట్ సెక్షన్స్ అండి, బిట్స్ తీసుకోవచ్చు. జూనియర్ లైన్ మ్యాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రాష్ట్రంలో జూనియర్ లైన్ మ్యాన్ గురించి చాలా బాగా చెప్పామండి. వర్కింగ్ మోడల్తో కూడా, ఐటీఐ మీరు క్లాసులకు వెళ్ళకపోయినా ప్రతి డివైస్ని వర్కింగ్ మోడల్తో ఎక్స్ప్లెయిన్ చేసి విత్ బిట్స్తో చెప్పామండి. చాలామంది అభ్యర్థులు అయితే ఇష్టపడుతున్నారు, ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఉంది.
ఉద్యోగం వచ్చే అవకాశం అయితే 100% ఉంటుందండి. ఇవి వచ్చేసరికి బిట్స్ అండి. ఈ బిట్స్ కంటే ఇదే ఉపయోగపడుతుంది మీకు ఎక్కువ. తీసేసుకోండి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఎంసీక్యూ కావచ్చు, గ్రామ వార్డు సచివాలయానికి, అలాగే టెస్ట్ సిరీస్లు కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి, తీసుకొస్తాం. నోటిఫికేషన్ పడగానే, నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు అవన్నింటినీ రిలీజ్ చేసేస్తాం. మీకు హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, మంచి ఉద్యోగాన్ని సాధించండి. గ్రామ వార్డు సచివాలయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన జయదేవ్ అకాడమీ నుంచి మీకు మంచి మెటీరియల్, నాణ్యమైన మెటీరియల్ అయితే మీకు అందుబాటులో ఉందని తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా అడగండి. మంచి యానిమల్ హస్బెండరీ కూడా మంచి క్లాసెస్ అయితే రాష్ట్ర చరిత్రలో అందించామండి వాళ్ళందరికీ. యానిమల్ హస్బెండరీ ఒక కోర్సు కొంటే వాళ్ళకి బిట్స్ కూడా ఇచ్చామన్నీ ఇచ్చాం, మెటీరియల్ మొత్తం ఇచ్చామండి. హ్యాపీగా ప్రిపేర్ అయ్యారు, అలాగే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. హ్యాపీగా అందరూ ఈ సంక్రాంతి పర్వదినాన మీ అందరికీ మరొకసారికి మీకు, మీ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఉద్యోగం సాధించి సంఘంలో మంచి పేరు తెచ్చుకొని ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆశిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అనండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అనండి.